నువ్వు రేపులు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? నాన్ చెప్పింది 100కి 100% కరెక్టే. వీడియో ఎండ్ వరకు నీకు కూడా అర్థమైంది. యాక్చువల్గా వాడు చెప్దాం అనుకుంది ఏంటంటే, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీకు నచ్చిన డ్రెస్సెస్ మీరు వేసుకోండి, ఎవ్వరు కూడా దాన్ని ఏం అనలేరు, అది మీ హక్కు. అండ్ బయట ఏవైతే క్రైమ్స్ అన్ని కూడా జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ అన్ని కూడా డ్రెస్సెస్ బేస్ మీద ఏది కూడా జరగట్లేదు, అవన్నీ కూడా మెంటాలిటీ బేస్ మీద జరుగుతున్నాయి. ఓకే, మీరు వేసుకున్న డ్రెస్ వాడి మైండ్ సెట్ ప్రాబ్లం అంతా కూడా. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయి. దానికి వీడు ఒక ఎగ్జాంపుల్ గా సీతమ్మని అండ్ ద్రౌపదిని ఇద్దరిని కూడా వాడి ఎగ్జాంపుల్ గా తీసుకుంది. సీత ట్రెడిషనల్ వేర్ లో ఉన్నప్పుడు రావణాసురు అపహరించుకొని తీసుకొని వెళ్ళిండు. ద్రౌపది శారీ వేర్ లో ఉన్నప్పుడు ఆమెకు అవమానం జరిగింది. వాళ్ళ దేవుళ్ళు అయినా సరే వాళ్ళకి ఇంత జరిగింది ట్రెడిషనల్ వేర్ లో ఉన్నప్పుడు. ప్రెసెంట్ జనరేషన్ లో మనం ట్రెడిషనల్ వేర్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ క్రైమ్స్ అనేవి అన్ని కూడా జరుగుతూనే ఉంటాయి అని వాడు చెప్పాలనుకున్నాడు. వాడి నోటి దూల వల్ల ఇదంతా కూడా వేరేలాగా పోర్ట్రే అయ్యేది. బట్ వాడైతే కాంటెక్స్ట్ చెప్పాలనుకుంటుందో అది 100% కరెక్ట్, కానీ వాడు చెప్పే విధానం ఉంటుందా అది రాంగ్. అందుకే వాడికి 8 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ ఇంకా అన్ఫాలో చేయడం జరిగింది. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి.